నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గడ్ గ్రామంలో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇందిరమ్మ ఇల్లు ప్రాజెక్ట్ పైలట్గా మన ఈ యొక్క చిన్నవాల్గడ్ గ్రామాన్ని ఎంచుకుంది. మండలంలో చిన్నవాల్గడ్ గ్రామంలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 110 మంది వస్తే 108 మందికి ప్రొసీడింగ్లు ఇచ్చారు. 2ది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమైందో తెలియదు, కానీ 108 మంది మాత్రం ప్రొసీడింగ్లు రావడం జరిగింది. ఇక్కడ ఈ 108 మందిలో 67 మందికి, అంటే అందులో 18 మంది ఇండ్లు లేని వారు, జాగ లేని వారు ఉన్నారు. మిగతా వారు కట్టుకోలేక దాన్ని రిటర్న్ చేశామని మనకు ఎంపీడీఓ గారు తెలిపారు. ఇక్కడ ఇప్పుడు 41 వర్క్ నడుస్తున్నాయి. దాంట్లో బేస్మెంట్ వరకు వచ్చిన ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్లు, ఆ బేస్మెంట్ వరకులో వచ్చిన వారికి మన దగ్గర అందిన సమాచారం ప్రకారం 8 మందికి మంచికి 1,00,000 చొప్పున ఈ యొక్క బేస్మెంట్ వరకు కట్టిన వారికి వచ్చిందని ఇప్పుడే మనకు మేడం కూడా తెలిపింది. ఎందుకంటే ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇండ్లు ఏ దశకు వచ్చిందని ఇప్పుడే మనం చూసాము. ఇంతవరకు చెప్పిన లబ్ధిదారులను బట్టి మనకు అందిన సమాచారం ప్రకారం 8 మందికి లబ్ధిదారులకు 8 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఇక ముందు ఇక్కడ ఉన్న వారికి కూడా అది బేస్మెంట్ దశకు వస్తేనే వారికి కూడా 1,00,000 రూపాయలు వస్తాయని వివరించారు. వారు కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు ఈ యొక్క చిన్నవాల్గడ్ గ్రామం కాబట్టి ఈ మండల్లో ఇదే ముందు ఎన్నుకున్నారు కాబట్టి దీంట్లో ఇంకా కొందరికి ఆ బేస్మెంట్ కాకుండా ఉన్నాయి, అవి కూడా వర్క్ నిర్మాణంలో ఉంది. T9 స్టాఫ్ రిపోర్టర్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గడ్ గ్రామం. నా పేరు కమ్మల భూమయ్య. ఇందిరమ్మ ఇల్లు నా పేరు మీద వచ్చింది. నాకు మొన్న శుక్రవారం నాడు 1,00,000 రూపాయలు వచ్చాయి. బేస్మెంట్ వరకు లేబర్కి 1,00,000 రూపాయలు వచ్చినాయి. గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మండల అధికారులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుతున్నా. వారు ఒకటి పిల్లర్ ఎక్కువ ఉంటే మళ్ళీ అది తీసేసి లోపలికి వెళ్ళి పిల్లలు పోషిస్తున్నాం. అప్పుడు డబ్బులు పడ్డాయి, 1,00,000 రూపాయలు పడ్డాయి బ్యాంకులో. ముఖ్యమంత్రి రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, గ్రామ ప్రజల పెద్దలకు అందరికీ వందనాలు. మాకు ఇల్లు లేనప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా గవర్నమెంట్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. అందులో 1,00,000 రూపాయలు మొన్న మొదటి విడత పడ్డాయి. వందనాలు. అది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ చిన్నవాల్గడ్ గ్రామం. నా పేరు జక్కు వినీత. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జిల్లా సిరికొండ చిన్నవాల్గడ్ గ్రామము. నా పేరు మంజుల. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. బేస్మెంట్ దాకా వేసినాయి, బిల్లులు కూడా పడ్డాయి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇల్లు లేని దానికి, ఇల్లు ఇచ్చిన దానికి గవర్నమెంట్కి కృతజ్ఞతలు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు.
మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాళ్ళోటి గ్రామం. నా పేరు గట్టకింది సుదర్శను. నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, మన గ్రామ అధికారులకు అండ్ మండలాధికారులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అందరికీ నమస్కారాలు. మళ్ళీ మొదటి నాకు బేస్మెంట్ లేపిన ₹1,00,000 బిల్లు కూడా వచ్చింది. దానికి అందరు అధికారులు కూడా సహకరించారు. మంచిగా నాకు ధన్యవాదాలు. నమస్కారం. మా గ్రామం జిల్లా మరి నిజామాబాద్. మా గ్రామం చిన్నవాళ్ళగోటు. మాకు ఇంద్రమ్మ ఇల్లు పథకం సాక్షన్ అయింది. ఇట్లా కట్టుకుంటున్నాం. మాకు ₹1,00,000 సాక్షన్ అయినాయి. సార్కు, భూపతి రెడ్డి సార్కు, అందరి సార్లకు ధన్యవాదాలు. నమస్కారం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాళ్ళ గ్రామం. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. బేస్మెంట్ వర్క్ చేసింది. ₹1,00,000 వచ్చినాయి. గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు నమస్కారం. మన సిరికొండ మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలయందు మొదటగా పైలట్ విలేజ్ కింద చిన్నవాళ్ళగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 110 ఇండ్లు మంజూరీ కాగా దాంట్లో మనకు 108 ఇండ్లకు మంజూరీ ఉత్తర్వులు రావడం జరిగింది. వాటిలో 40 ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగింది. మిగతా 67 లబ్ధిదారులు నాట్ విల్లింగ్ ఇవ్వడంతో వాటిని తిరిగి కలెక్టర్ గారి కార్యాలయానికి పంపడం జరిగింది. వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడడం లేదని వివిధ కారణాలతో ఇచ్చినారు కాబట్టి అది పంపడం జరిగింది. తర్వాత ఈ మే నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో ఫేజ్ 2 కింద మొత్తం 29 గ్రామ పంచాయతీలు, దాంట్లో 26 గ్రామ పంచాయతీలకు 426 లబ్ధిదారులకు మంజూరీ ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ మంజూరీ ఉత్తర్వులు 426 మందికి రాగా నేటి వరకు 218 మందికి లబ్ధిదారులకు మార్కౌట్ ఇవ్వడం జరిగింది. మిగతా 3 గ్రామ పంచాయతీలు గోప్యానాయక్ తాండా, గడ్కోల్, జంగిలోడి తాండా గ్రామాలకు ఇంకను మంజూరీ ఉత్తర్వులు రావాల్సినదని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మండల్లో కొందరు ఇందిరమ్మ మహిళలకు అనర్హులుగా ఉన్న వారిని అర్హులుగా ఎంచుకున్నారని ప్రజల్లో ఒక టాక్ ఉంది. దానిపై మీ అభిప్రాయం సార్? వారిపై చర్యలు ఏం తీసుకుంటారు? మేము ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆమోదంతో ఇచ్చిన పేర్లను, ఆ లబ్ధిదారులను ఇంటింటికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అర్హులుగా గుర్తించిన వారికి మంజూరు రావడం జరిగింది. దాని తద్వారా మాకు ఎవరి గురించి అయినా వీళ్ళు అర్హులు కాదు అని తెలిసినట్టయితే వాళ్ళ హోల్డ్లో పెట్టమని చెప్పినాము. ఆ విధంగా హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళవి కూడా ఒకటి ఇవ్వడం కానీ ఇంకేది కానీ జరగదు. ఎందుకంటే లబ్ధిదారులు చెప్పే సమాచారం మేరకే అడగమన్నారు, తీసుకోమన్నారు కాబట్టి ఆ ఇబ్బంది అయింది. దాంట్లో మంజూరీ వచ్చినాక మాకు వచ్చే సమాచారాన్ని బట్టి, ఇతరుల నుండి మేము సమాచారాన్ని బట్టి ఎవరైతే ఎబో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్లకు అటు మంజూరీ ఉత్తర్వులను ఇవ్వకుండా
గ్రామ పంచాయతీలలో హోల్డ్లో పెట్టడం జరిగింది. ఫారెస్ట్లో ఉన్న వాళ్ళవి కూడా హోల్డ్లో పెట్టినాము. మిగతా ఆర్సీసీ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళవి కూడా హోల్డ్లో పెట్టినాము. 4 వీలర్స్ హోల్డ్లో పెట్టేసి గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఇండ్లు మంజూరీ పొందిన వాళ్ళవి కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. వీటిపై రీవెరిఫికేషన్ చేసి ఆర్సీసీ అండ్ 4 వీలర్ పైన రీవెరిఫికేషన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలలో మంజూరీ పొందిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అది హౌసింగ్ శాఖ దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో జిల్లా కార్యాలయాలకు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు దాని మేరకు హౌసింగ్ ఏఈ వాళ్ళు మరియు పైలట్ విలేజ్ చిన్నవాళ్ళగోట్లో ఇప్పటి వరకు 17 మంది లబ్ధిదారులది బేస్మెంట్ లెవెల్ ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ గారు అలాగే ఏఈ గారు ఇద్దరు క్యాప్చర్ చేశారు. దాంట్లో 8 మందికి ఇప్పటి వరకు పేమెంట్ చెల్లించడం జరిగింది. మిగతావి లబ్ధిదారుల ఖాతాలలో డైరెక్ట్ పడుతున్నాయి కాబట్టి మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 8 మందికి మాత్రమే జరిగినట్టు తెలుసు. అయినా ఎవరైతే ఇంకా మిగతా 9 మంది ఉన్నారో లబ్ధిదారులకు చెప్పడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లో చూసుకొని మాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. తెలియజేసినాక మీకు మిగతా సమాచారం తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గడ్ గ్రామంలో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇందిరమ్మ ఇల్లు ప్రాజెక్ట్ పైలట్గా మన ఈ యొక్క చిన్నవాల్గడ్ గ్రామాన్ని ఎంచుకుంది. మండలంలో చిన్నవాల్గడ్ గ్రామంలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 110 మంది వస్తే 108 మందికి ప్రొసీడింగ్లు ఇచ్చారు. 2ది టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల ఏమైందో తెలియదు. కానీ 108 మంది మాత్రం ప్రొసీడింగ్లు రావడం జరిగింది. ఇక్కడ ఈ 108 మందిలో 67 మందికి అంటే అందులో 18 మంది ఇండ్లు లేని వారు, జాగ లేని వారు ఉన్నారు. మిగతా వారు కట్టుకోలేక దాన్ని రిటర్న్ చేశామని మనకు ఎంపీడీఓ గారు తెలిపారు. ఇక్కడ ఇప్పుడు 41 వర్క్ నడుస్తున్నాయి. దాంట్లో బేస్మెంట్ వరకు వచ్చిన ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్లు, ఆ బేస్మెంట్ వరకులో వచ్చిన వారికి మన దగ్గర అందిన సమాచారం ప్రకారం 8 మందికి మంచికి 1,00,000 చొప్పున ఈ యొక్క బేస్మెంట్ వరకు కట్టిన వారికి వచ్చిందని ఇప్పుడే మనకు మేడం కూడా తెలిపింది. ఎందుకంటే ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇల్లు ఏ దశకు వచ్చిందని ఇప్పుడే మనం చూసాము. ఇంతవరకు ఆ చెప్పిన లబ్ధిదారులను బట్టి మనకు అందిన సమాచారం ప్రకారం 8 మందికి లబ్ధిదారులకు 8 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఇక ముందు ఇక్కడ ఉన్న వారికి కూడా అది బేస్మెంట్ దశకు వస్తేనే వారికి కూడా 1,00,000 రూపాయలు వస్తాయని వివరించారు. వారు కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు ఈ యొక్క చిన్నవాల్గడ్ గ్రామం కాబట్టి ఈ మండల్లో ఇదే ముందు ఎన్నుకున్నారు కాబట్టి దీంట్లో ఇంకా కొందరికి ఆ బేస్మెంట్ కాకుండా ఉన్నాయి. అవి కూడా వర్క్ నిర్మాణంలో ఉంది. T9 స్టాఫ్ రిపోర్టర్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్.